మంది విద్యార్థులందరూ కూడా మానసికంగా ఇబ్బందులు పడి మానసిక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. ఒకసారి స్టాలిన్ దగ్గరికి వెళ్దాం. స్టాలిన్, మీరు చెప్పండి, గతంలో ఏదైతే దాడులు జరిగాయో, అంటే విద్యార్థులు చనిపోయిన తర్వాత విద్యార్థి నాయకులుగా మీరు ఎప్పుడైతే అక్కడ కాలేజీలకు వెళ్ళడం జరిగిందో, మీరు ఇతరత్ర ఆర్గనైజేషన్స్ కూడా ఎక్కడం జరిగింది, కానీ అక్కడ యాజమాన్యం నారాయణ చైతన్య కాలేజీలకే కాకుండా వేరే కాలేజీలకు యాజమాన్యాలు కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద కూడా దాడి చేపారు. తన కన్న కొడుకులు చనిపోయినప్పటికీ ఆ బాధ తట్టుకోలేక వేయిన వారి మీద దాడులు చేయడం, అలాగే నారాయణ కాలేజీకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే అధినేత ఉన్నారో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక బ్రహ్మాండమైన మినిస్ట్రీ కూడా ఇచ్చారు. దీని తరుణంలో మీరేమంటారు ఎస్ఎఫ్ఐ ఒక స్టేట్ సెక్రటరీగా? ముందుగా పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు స్టాలిన్, హన్మకొండ జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు నేను. సో ముఖ్యంగా మనం ఇక్కడ పరిశీలించాల్సినటువంటి విషయం ఏంటంటే, అది ప్రైవేట్ వ్యవస్థ అయినా లేదా ప్రభుత్వ వ్యవస్థ అయినప్పటికీ, ప్రైవేట్ వ్యవస్థ ఈరోజు పూర్తిగా ఎస్పెషల్లీ నారాయణ చైతన్య ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు చదువు చెప్పడం కోసం కానీ వాళ్ళు ఏదో సేవ చేయడం కోసం కానీ నెలకొల్పలేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, నారాయణ కార్పొరేట్ చైతన్య అన్ని కూడా కేవలం లాభాల కోసం మాత్రమే ఏర్పడేటువంటి విద్యా సంస్థలు. లాభాలు చేసేది బిజినెస్ చేస్తారు. అంటే వాళ్ళు బిజినెస్ చేయడానికి ఉన్నారు తప్ప వాళ్ళు ఏదో సేవా దృక్పథంతోనూ కింది స్థాయి నుండి వచ్చినటువంటి పిల్లలు, మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రుల పిల్లలకి అప్లిఫ్ట్మెంట్ చేసి వాళ్ళని బాగుపరుచుదాం అనేటువంటి ఉద్దేశం ఈ విద్యా సంస్థలకు ఎప్పటికీ ఉండదు. దాన్ని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతగానం చావులు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇందాక విజయ్ సార్ గారు కూడా చెప్పారు, తను ఈ వ్యవస్థతో పోరాడే ప్రయత్నం చేసిండు. ఆందోళనకు బాధకు గురై ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతో కూడా వాగ్వాదానికి కూడా దిగిళ్ళు. ఎందుకంటే అది అత్యంత సహజం. ఇప్పుడు అడ్వకేట్లని తీసుకొని కోర్టులో కేసేయాలన్నా కానీ అది ఒక కార్పొరేట్ వ్యవస్థ మీద మనం ఒక చిన్న ఇసుకరాయి తగినట్టు కనపడతా ఉంటది. ఎందుకంటే పూర్తిగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం, పోలీసులు, అధికారులు, విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వమే వాళ్ళకు అండై నిలబడినప్పుడు ఇట్లాంటి తల్లిదండ్రులు కానీ ఎవరైతే ఎఫెక్ట్ అయినటువంటి విద్యార్థి సంఘాలు ఎవరైనా కూడా వాళ్ళ మీద ప్రయత్నం చేయడం కానీ వాళ్ళ మీద ఢీకొట్టాలంటే చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, తల్లిదండ్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ప్రభుత్వ పాఠశాలని మనం బాగు చేసుకోవాల్సిన పరిస్థితి కర్తవ్యం మనదే. అక్కడ చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటుంది. అక్కడ ఏమన్నా విధులు సరిగా లేకపోయినా, అక్కడ ఏమన్నా పరిస్థితులు బాగాలేకపోయినా అవి సరి చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఒకవేళ మనం ఎఫర్ట్ చేయగలుగుతాం అని, మనం ఒకవేళ డబ్బులు పెట్టగలుగుతాం మన యొక్క పిల్లలకు ఉన్నత స్థాయి విద్య అందాలని చెప్పేసి, లేకుంటే కోచింగ్లు కావాలని చెప్పేసి మనం ప్రైవేట్ విద్య ఎంచుకున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆల్టర్నేట్స్, అక్కడ వచ్చినటువంటి వాటి మీద కూడా మనం కూడా కొంత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అక్కడ మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకు కనీస మానసిక స్వేచ్ఛ అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఒక ఏసీ రూమ్లల్లో, ఫ్యాన్ల రూమ్లలో కూర్చొని 24 గంటలు ఆ లైట్ల కిందనే ఉంటారు. బయట వాన వస్తుందా, ఎండ వస్తుందా, ఎట్లాంటి పరిస్థితి తెలియదు. ఒక టీవీ ఛానల్ ఉండదు, ఒక న్యూస్ ఛానల్ ఉండదు, ఒక పేపర్ ఉండదు. వాళ్ళకు కేవలం 100 మార్కులకు నీ కేటగిరీ ఏంటి, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓబీసా, దీంట్లో నీకు ఎన్ని మార్కులు వస్తే నువ్వు ర్యాంకులు సాధిస్తావు అనే ప్రబోధన చేస్తారు తప్ప ఈ సమాజం పట్ల ఈ తల్లిదండ్రులు కష్టపడడం గురించి, నువ్వు ఈ సమాజంలో ఎందుకు వచ్చావు గురించి కానీ కనీస మానసిక స్వేచ్ఛ ఉండదు. ఒక గేమ్స్ ఆడే పరిస్థితి ఇంటర్మీడియట్లో అయితే ఇంకా అసలే లేదు. ఎక్కడో ఒక దగ్గర ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల తప్ప, కళాశాలల తప్ప ఏ చైతన్య కూడా ఇంతవరకు గ్రౌండ్ లేదు. కానీ ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తా ఉన్నారు? కేవలం ఇందాక సార్ గారు అన్నట్లు వాళ్ళ యొక్క కమిషన్లు తీసుకొని వందల కోట్ల కమిషన్లు, వేలల కమిషన్లు తీసుకొని కార్పొరేట్ వ్యవస్థతో వాళ్ళు కుమ్మక్కైనప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ బాధితులందరూ, ఈ వ్యవస్థకు బాధితులందరూ కూడా తల్లిదండ్రులే బాధితులైంది. దీనికి బాధ్యత వహించాల్సి కూడా ప్రభుత్వమే. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పాలసీలు ఇవన్నిటిని కూడా ఎఫెక్ట్ చేసేది ప్రభుత్వం. ఒక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి దాంట్లో ప్రైవేట్ వ్యవస్థకు అవకాశం ఇవ్వకపోతే మొత్తం ప్రభుత్వం ఉంటుంది కదా. సంక్షేమం ప్రభుత్వం అనే దాంట్లో, సంక్షేమమైన దాంట్లో విద్య ఒకటి, తర్వాత హాస్పిటల్స్ అంటే వైద్య రంగం, రెండు కూడా సంక్షేమైనటువంటి. ఈ సంక్షేమం నుండే ప్రభుత్వం ఎందుకు వైదొలుగుతా ఉంది? తాను ఎందుకు తప్పుకుంటా ఉంది? తప్పుకొని ప్రైవేట్ వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తా ఉన్నది. 100 కోట్లు బిజినెస్ పెట్టడానికి నీకు ఇంకెన్నో లగ్జరీ సంబంధించినటువంటి బిజినెస్లు ఉన్నాయి. ఇట్లాంటి మౌలికమైనటువంటి హాస్పిటల్లో బిజినెస్ పెట్టడం ప్రభుత్వం ఎట్లా అవకాశం ఇస్తుంది? విద్య అనేది అత్యంత ప్రాథమికం. అది ఉంటేనే ఇంకొక జనరేషన్ అనేది బాగుపడుతుంది అనే దానికి ఒక సూచిక, ఒక ప్రతిపాదన. అట్లాంటి సంక్షేమైనటువంటి దాంట్లో ప్రభుత్వమే ఒక పాలసీ తయారు చేసి, మీరు ప్రభుత్వంలో భాగంతో పాటు అయ్యి మీరు ఒక ప్రైవేట్ విద్యా వ్యవస్థను పెట్టుకోవచ్చు. మీరు ఒక ఎల్కేజీ నుండి మొదలుకుంటే ఇప్పుడు ప్రైవేట్ లో పిహెచ్డీలు, పోస్ట్ డాక్టరేట్ల వరకు కూడా విచ్చలవిడిగా యూనివర్సిటీలు అయిపోయినాయి. ఇప్పుడు
నూతన విద్యా విధానంతో మనం గిరీష్ తండ్రి అనేటువంటి మన విజయ్ కుమార్ గారిని ఒకసారి అడుగుదాం. విజయ్ కుమార్ గారు ఇప్పుడు చెప్పండి, మనకు స్టాలిన్ చెప్పినట్టుగా, ఆజాద్ చెప్పినట్టుగా, అంటే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండమైన మనం ఒక చదువు